హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగు చాలా మంచిగా షూట్ చేసేద్దాం అన్నట్టే స్టార్ట్ చేశానండి. కాకపోతే వ్లాగ్ అయితే మార్నింగ్ రొటీన్ వరకు అది కూడా కొంచెంగా షూట్ చేశాను. తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయానండి. అవన్నీ నేను మీతో అయితే కూర్చుని చాలా విషయాలు మాట్లాడానులేండి. వ్లాగ్ మరీ 7 మినిట్స్ వచ్చింది అనేసి ఒక 9 మినిట్స్ అలాగా కూర్చొని మాట్లాడాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, సరదాగా కాసేపు మాట్లాడుకుందాం మనం. ఇంక ఇదిగోండి, నేను ఫస్ట్ మా వారికి అయితే టీ పెట్టి ఇచ్చేసానండి. తర్వాత అయితే చట్నీకి వేరుశనగుళ్ళు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వేపించుకుని పక్కనైతే పెట్టుకున్నాను. మరొక స్టవ్ మీద అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడేమో పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను. వాళ్ళు ఇప్పుడు కొంచెం తాగేసి మిగతా నీళ్ళు వాటర్ బాటిల్ అయితే వేసుకుని తీసుకుని వెళ్ళిపోతారనమాట. పిల్లలిద్దరికీ చాలా రొంప పట్టేసిందండి. అసలు వాళ్ళకి ఊపిరి ఆడనంత రొంప చేసేసింది అనమాట. నాకు కూడా తుమ్ములు వచ్చేస్తున్నాయి. మేబీ నెక్స్ట్ 2-3 వ్లాగ్స్ తర్వాత నేను ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేనేమో. నాకు రొంప పడితే అసలు బాగా ఎక్కువగా పెట్టేస్తుంది అనమాట. సో ఇంకా ఈరోజైతే క్యారెట్లు ఫ్రై కావాలి అని అడిగిందండి మను. అందుకనేసి మేము కేపీఎన్ నుంచి క్యారెట్స్ అయితే తీసుకుని వచ్చాము. ఇంకా ఈ పిల్లల కోసం క్యారెట్ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట. నేను ఆనెస్ట్గా చెప్తున్నానండి, క్యారెట్ ఫ్రై కానీ బీట్రూట్ ఫ్రై కానీ పెట్టినప్పుడు అసలు నాకు ఇది కొయ్యాలి అంటే చాలా టైం పట్టేస్తుందండి. కానీ నా దగ్గర ఈ చాపర్ ఉండడము నాకు చాలా హెల్ప్ అవుతుందండి. యూజువల్గా నేను ఎప్పుడైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వండాలి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకుంటాను అనమాట. కానీ ఇలాగా ముందు రోజు రాత్రి కోసుకునే అంత టైం లేదు అని అనుకున్నప్పుడు నేను మార్నింగ్కి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుని చాపర్ ఉంది కదా అని చాపర్లో అయితే వేసేసి చేస్తున్నాను అనమాట. ఒకవేళ నా దగ్గర ఈ చాపరే లేకపోయి ఉండుంటే నేను ముందు రోజు షూర్గా కట్ చేసుకోవాలండి. లేదు అంటే అప్పటికప్పుడు లేచి వీటిని పీల్ చేసి ముక్కల కింద కట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అండ్ మనం కట్ చేసిన ముక్కలు పెద్ద చిన్న వస్తాయి. సో త్వరగా కూడా మగ్గవన్నమాట, పెద్దగా ఉంటాయి కాబట్టి. కానీ చాపర్లో మనకి చిన్న చిన్న స్లైసెస్ కింద అయితే అయిపోతుందండి. ఈ చాపరు మనకి ఫ్లిప్కార్ట్లో కూడా ఉందండి. నేను ఈ ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేశాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్లో కొనలేదండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో మా వారికి ప్రైస్ కింద వచ్చిందనమాట ఒకప్పుడు. అప్పటి నుంచి నేను ఇదే చాపర్ని యూజ్ చేస్తున్నాను. చాలా ఇయర్స్గా వాడుతున్నానండి. బాగుంది. ఒక్క క్యారెట్ బీట్రూట్ అనే కాదండి, ఆనియన్స్ ఉల్లిపాయలు సన్నగా కోడిగుడ్డట్లోకి అయ్యి తరుక్కుంటాం కదండి, లేకపోతే పెసరట్లోకి, అప్పుడు కూడా నాకు ఈ చాపర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్లు వేస్తున్నానండి. సో పెసరట్లుకి నేను ఉల్లిపాయలు ఇందులోనే వేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే చేశాను అనమాట. నాకు ఈరోజు చాలా హెల్ప్ అయింది. ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఇంకైతే నేను ఇప్పుడు పెసరట్టు కోసము పెసలైతే నానబెట్టుకున్నానండి ముందు రోజు. ఇప్పుడు మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. అస్సలు మీరు మళ్ళీ నవ్వుతారా లేదా కానీ నా మాట, ఈరోజు పెసరట్టు వేసాను. వావ్, అంత టేస్టీగా చేశానండి పెసరట్టు. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఎప్పుడు పెసరట్టు చేసినా గడ్లా వస్తుంది, తినలేకపోతున్నాము, నేను వేసింది నాకే నచ్చట్లేదు అని మీకు చెప్తున్నాను కదండి. కానీ నేను గమనించాను అనమాట, ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తే నేను ప్రతిసారి పెసరట్లో మిల్లెట్స్ వేస్తున్నానండి. అంటే దాన్ని ఏమంటారు, కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఉంటాయి కదా, అవి అయితే వేస్తున్నాను అనమాట. దానివల్ల ఏమోనండి అస్సలు రుచి పచి ఉండట్లేదు. మళ్ళీ నాకు ఏమనిపించిందంటే టేస్టీగా తినాలి ఫుడ్డు అనుకుంటే ఇవేమీ వేసుకోకూడదు, మనకి హెల్దీగా తినాలి అని అనుకుంటే ఇలాంటివన్నీ వేసుకోవాలి. హెల్దీగా చూసుకున్నప్పుడు టేస్ట్ రాదా ఏంటి అనేసి అనిపించింది అనమాట. మేబీ నాకు వంటలు రావు కాబట్టి అలా అనిపించుంటుందిలేండి. ఇంకా ఈసారి ఏం చేశానంటే ఏమీ వేయొద్దు అని ఓన్లీ ఒక గ్లాస్ పెసరైతే నానబెట్టానండి, అంతే. ఎప్పుడు పెసరట్లు వేసిన కొర్రలు కానీ పచ్చెనపప్పు కానీ కొంచెం మినప్పప్పు కొంచెం బియ్యము అన్నీ ఒక్కొక్క స్పూన్ అలా వేసేదాన్ని అనమాట. అస్సలు టేస్ట్ ఉండట్లేదు ఎన్ని రకాలు వేసినా. సో ఇంకా అందుకని ఓన్లీ పెసలే నానబెట్టానండి. పెసలు నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు ఒక ఉల్లిపాయలో హాఫ్ ముక్క కోసుకుని వేసి కొంచెం అల్లం వేసి అయితే మిక్సీ అయితే పెట్టేశాను అనమాట. సో ఈసారైనా బాగా వస్తే బాగుండు పెసరట్లు అనుకుంటా చేస్తున్నానండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే మా షానుకి బాగా నచ్చేసింది. 2 పెసరట్లు ఇష్టంగా తింది, మా వారు ఒక 3 తిన్నారు, మను మాత్రం ఒకటి కంప్లీట్గా తిందండి. అమ్మయ్య అనిపించింది, చాలా బాగా చేశాను అమ్మయ్య అనిపించిందండి. ఇంకా చట్నీ కావాలి కదండి, పెసరట్టు చేసుకున్నామంటే షూర్గా చట్నీ ఉండాలి, చట్నీ లేకపోతే అసలు తినలేము. సో అందుకనేసి నేను కొబ్బరి వేరుశనగలు కలిపి చట్నీ అయితే చేస్తున్నానండి. కొన్ని వేరుశనగలు మనువు కోసం పక్కన ఉంచాను, దానికి లంచ్లోకి వేరుశనగలు నంచుకొని తినడం అంటే ఇష్టం అనేసి. అండ్ క్యారెట్లో కూడా నేను వేరుశనగలు వేయలేదు ఫ్రైలోనే, అందుకు.
అండ్ ఈ మిక్సీ అయితే మాత్రము అగారో ప్రమోషన్ చేసినప్పుడు నాకు వాళ్ళు పంపించారండి. ఈ మిక్సీ కూడా చాలా బాగుంటుంది, హెవీ లోడ్ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. మా అమ్మకి మా అత్తయ్య గారికి నా మిక్సీ అంటే ఎంత ఇష్టమోనండి. ఎంత మెత్తగా చేస్తుంది, ఎంత మెత్తగా అయిపోద్ది నీ మిక్సీ భలే ఉంది అనేసి అంటూ ఉంటారనమాట. ఈ మిక్సీ కూడా నాకు కనిపిస్తే ఫ్లిప్కార్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి. సో పిల్లలు బ్రషెస్ అవి చేసి స్నానాలు చేసి వచ్చే లోపల నేను వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. ప్లస్ పెసరట్టు కోసము చట్నీని పెసరపిండి కూడా మిక్సీ పట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. సో దీనికి కొంచెం సాల్ట్ అయితే కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. పిల్లలు స్నానాలు చేసి వచ్చి రాగానే వాళ్ళకైతే నేను పెసరట్లు అయితే వేసి ఇచ్చేస్తానండి. ఇప్పుడు పిల్లలకి వేసేటప్పుడు నేను ఉల్లిపాయ అయితే వేయట్లేదండి. మేము తినేటప్పుడు వేసుకుంటాను కదా, అప్పుడైతే నేను చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ షానుకు ఒక 2 వేసేసి మనుకు ఒక పెసరట్టు వేసి ఇచ్చేస్తే ఇంకా పిల్లలిద్దరికీ నేను జడలు కూడా వేసేయచ్చు. పెసరట్లు కానీ ఈ మధ్యలో దోశలు కానీ అసలు ఒక్కటి కూడా ఓడట్లేదండి. చక్కగా నాకు అవి తిరిగిపోతున్నాయి అనమాట. ఇక్కడ ఈ పెసరట్టు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మన సబ్స్క్రైబరు నేను దోశ ప్యాన్ రిసీవ్ చేసుకున్నారంట, వాయిస్ మెసేజ్ అయితే పెట్టారండి, అది ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి. హాయ్ సిస్, పార్సిల్ ఇప్పుడే వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ నీ లవ్కి, నీ స్పెషల్ సూపర్ గిఫ్ట్కి. చాలా 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 థ్యాంక్స్. నేను వాడుకునేది ఒక దోశ పెనం అండి. దీని మీద దోశలు వేస్తాను, చపాతీలు వేస్తాను, పెసరట్లు అన్నీ ఒక్క దోశ పెనం మీద వేసుకుంటాను. ఇంకా ఇది కాకుండా నా దగ్గర ఎక్స్ట్రా 2 దోశ పెనంలు అలాగే ఒకటి ఆమ్లెట్ వేసుకునేది ఉందనమాట. అవి 3 నేను మన సబ్స్క్రైబర్స్కి పంపించాను. అలాగే కడాయిలు 2 ఉన్నాయండి, అవి ఇంకొక 2 సబ్స్క్రైబర్స్కి అయితే పంపించాను. సో ఈ అమ్మాయికి దోశ పెనం అందుతుందా లేదా అని నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే డెలివర్డ్ అని చూపిస్తుంది, ఆ అమ్మాయిని అడుగుతుంటే నాకు రాలేదక్క అంటుంది. అయ్య బాబు, దోశ పెనము అమ్మాయికి కావాలని పంపించాను కదా, అది అమ్మాయికి రీచ్ అవ్వలేదు, ఎవరికి ఇచ్చేసారని భయపడ్డాను. కానీ ఆ అమ్మాయి రిసీవ్ చేసుకున్నారండి. ఎప్పుడు డెలివరీ అని అప్డేట్ వచ్చినా నెక్స్ట్ 2 డేస్ తర్వాత వచ్చిందంట. అమ్మయ్య, ఫైనల్గా తనకి రీచ్ అయింది, నాకు అదే చాలనుకున్నాను. ఇంకా పిల్లలకైతే పెసరట్లు వేసేసానండి. తర్వాత వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మనువు కోసం అయితే వేరుశనగ గుళ్ళు అయితే వేసానండి. సో మా మను వేరుశనగ గుళ్ళు చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. పిల్లలు టిఫిన్ తింటూ ఉన్నారు. వీళ్ళకి వాటర్ బాటిల్స్ అవి కూడా నింపేసి నేను పిల్లలకి జడలు వేయడానికి అయితే వెళ్తానండి. ఇంకా వాళ్ళిద్దరికి జడలు వేసేసి వాళ్ళిద్దరిని నేను స్కూల్కి పంపించేసానంటే ఒక పని అయిపోతుంది. ఇంకా తర్వాత నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. కరెక్ట్గా అదే టైంకి వర్షము తుప్పర్లు పడడం అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళలేకపోయాము మేమిద్దరమును. ఇప్పుడు టైము నైట్ 8 అవుతుందండి. మార్నింగ్ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించే వరకే షూట్ చేశాను. 8 వరకు వ్లాగ్ అయితే షూట్ చేసి తర్వాత నుంచి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదనమాట. ఎందుకు అంటే తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేశానండి. 2 వ్లాగ్స్ ఎడిట్ చేశాను. ఈరోజు పెట్టిన వ్లాగు మళ్ళీ రేపు పెట్టాల్సిన వ్లాగ్ని అయితే ఎడిట్ చేశాను అనమాట. దాంతోపాటు ఇంకా చేయాల్సినవి చాలా షార్ట్స్ ఉంటే వాటన్నిటిని అయితే కంప్లీట్ చేసేసానండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. దేనికంటే ఈరోజు అసలు వీడియో అప్లోడ్ అవ్వలేదండి. క్లైమేట్ బాగా క్లౌడీగా ఉండడం వల్ల ఏమోని నెట్వర్క్ సిగ్నల్స్ అయితే అసలు రాలేదనమాట. సో వ్లాగ్ నేను 11:30కి అప్లోడ్ చేసిన వ్లాగు ఈవినింగ్ 5 అప్లోడ్ అయ్యిందనమాట. సో ఇంకా కాసేపు రోడ్డు మీద తిరగడాలు, ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి నాన్న తంటాలు పడ్డామండి. ఎలా అయితే 5 అయితే ఎక్కింది. ఇప్పుడైతే నెట్ కూడా వస్తుంది మాకు ఇంట్లోని. సో ఇంకా అలాగా టైం అయితే వేస్ట్ అయిపోయిందండి ఈరోజు. సో ఇంకా అందుకే మధ్యాహ్నం వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను. సరే, ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, గివ్ అవే ఇచ్చాం కదండి, గివ్ అవే గిఫ్ట్లు అందరికీ వెళ్ళిపోయినాయి. అందరూ మెసేజెస్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో చెప్పారు, కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పంపించారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న గిఫ్ట్ చూసి చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారండి. అందరికీ పంపించేశానండి. ఒకళ్ళ గిఫ్ట్ మాత్రం నాకు వెనక్కి రిటర్న్ అయితే వచ్చేసింది అనమాట. ఇది ఎవరంటే మన సబ్స్క్రైబరు సుధారాణి గారండి, కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. ఆవిడ నాకు అడ్రస్ ఇచ్చారండి. అడ్రస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి కదండి. ఇప్పుడు మన అడ్రస్ ఇది అని చెప్తే అందరికీ తెలిసిపోదు కదండి డైరెక్ట్ వచ్చేయడానికి. వాళ్ళు ఫోన్ చేసి ఏ లొకేషన్ పెట్టండి మేము వస్తామని ఇలా అడుగుతారు కదా. ఈ సుధారాణి గారు నాకు ఇచ్చిన ఫోన్ నెంబరు తప్పిచ్చారండి. ఇప్పుడు నాకు తెలియదు కదండి అది కరెక్టా తప్పా అన్నది నాకు తెలీదు. తప్పు కూడా కాదు, అసలు ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేదా సంథింగ్ నిలిపివేయబడ్డదా కాదు, ఏం చెప్తుందంటే
ఈ నెంబరు వాడుకలో లేదు అనేసి చెప్తుందండి. నేను ఇది నాకు రిటర్న్ రాగానే ఎవరిదొచ్చిందా అని చూసి వాళ్ళకి ఫోన్ చేశానండి. ఫోన్ వెళ్ళట్లేదు. సో, ఇంక అందుకని వీళ్ళు మళ్ళీ రిటర్ను ఇక్కడ మా అడ్రస్ ఉంటది కదండీ! మాకైతే ఇంటికి తీసుకొనైతే వచ్చేసారు. సో, ఈ వీడియో సుధారాణి గారు మీరు చూస్తే గనక నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టడానికి కూడా నాకు లేదండి. మీకు చెప్పాను కదా! 1 మంత్ వరకు నాకు ఎవరికీ మెసేజెస్ పంపడానికి లేకుండా ఆప్షన్ అయితే క్లోజ్ అయిపోయింది అనేసి. సో, నేను మీకు మన చాట్ బాక్స్‌లో మెసేజ్ పెడదామంటే నాకు అవ్వలేదనమాట. అందుకని నేను ఇంగ్లీషు పేజ్ నుంచి మీకు మెసేజ్ అయితే పెట్టానండి. మీరు అది కూడా చూసుకోలేదు. సో, నేను అందరికీ పంపించిన గిఫ్ట్‌లు అందరికీ రిసీవ్ అయిపోయినాయండి. ఈ ఒక్క సుధారాణి గారిది మాత్రమే నాకు వెనక్కైతే వచ్చేసిందనమాట. ఇంకా ఒక అమ్మాయికేమో దోస పెనం పంపించాను. అది తనకి రీచ్ అవుతదో లేదని చాలా భయపడ్డాం గానీ, అది కూడా తనకి రీచ్ అయిపోయిందంట. తను కూడా వాయిస్ మెసేజు, ఫోటోస్ అయితే పెట్టారండి. ఈ ఒక్కళ్ళకి కూడా వెళ్ళిపోయి ఉంటే సక్సెస్‌ఫుల్‌గా అందరికీ ఇచ్చేసినట్టు అయ్యేది. ఈవిడది వెనక్కైతే వచ్చేసిందండి. సో, మీరు నాకనే కాదండి, ఏ యూట్యూబర్ దగ్గరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీరు నెంబర్ అన్నది సరిగ్గా ఇచ్చుకోవాలి. అడ్రస్ సరిగ్గా ఇచ్చుకోవాలి. నాకు ఈ గివ్ అవేలో చాలా విసుగొచ్చిన విషయం ఏంటో తెలుసండి? కొంతమంది అడ్రస్ ఇస్తున్నారు. పిన్ కోడ్ ఇవ్వరు. పిన్ కోడ్ ఇవ్వండి అని అడగాలి ఒకసారి. ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఒకసారి అడగాలి. బిట్ల కింద ఒక్కొక్క టెక్స్ట్ పంపిస్తే అడ్రస్ అది అవ్వదు కదండీ! ఇప్పుడు మనము అడ్రస్ అంటే కంప్లీట్ అడ్రస్ ఉండాలి. డోర్ నెంబర్ ఉండాలి. లేకపోతే హౌసు నెంబర్ ఉండాలి. లొకేషన్ ఏంటి ఐ మీన్ కాలనీ ఉంటుంది కదా! రుస్తుంబాద, నరసాపురము, కొత్తపల్లి, సుబ్బారెడ్డి వీధి ఇలాగా ఉంటాయి కదండీ! అయన్నీ ఇస్తేనే ఒక అడ్రస్ అవుతుంది. మెయిన్ పిన్ కోడ్ అండి. మీరు ఏ కొరియర్ చేసుకున్నా పిన్ కోడ్ చాలా ఇంపార్టెంటు. చాలామంది పిన్ కోడ్ ఇవ్వరు. మేము అడ్రస్‌లు రాసేటప్పుడు వరకు చూసుకోం కదా! ఎవరిచ్చారు ఎవరివ్వలేదని. మళ్ళీ వాళ్ళకి ఫోన్‌లు చేసి అడగడం ఇవైతే చేయాలన్నమాట. కొంతమందేమో ఫోన్ నెంబర్ ఇస్తానికి చాలా హెసిటేట్ అయిపోతారండి. ఇప్పుడు నేను ఇంత సోషల్ మీడియాలో ఉన్నాను. నా నెంబర్ మీకు షేర్ చేస్తున్నప్పుడు నేను అంతే భయపడతాను కదండీ! అయినా కూడా నేను నా నెంబరు షేర్ చేస్తున్నాను. ఈ కొరియర్ పైన నా అడ్రస్ రాసి పంపిస్తున్నాను. ఇంత చేస్తున్నాను. మీరు నెంబర్ ఇస్తాకి అంత ఇదైపోతే ఇది మీ వరకు కొరియర్ రీచ్ అవుతదా చెప్పండి? ఈరోజు చూడండి ఈవిడి వాడుకలో లేని నెంబర్ ఇవ్వడం వల్ల ఇది నాకు వెనక్కొచ్చేసింది. ఇప్పుడు అనవసరంగా దీనికి కొరియర్ చార్జెస్ ఇలా ఒక్కొక్క ప్యాక్‌కి రూ. 100 అయ్యిందండి నాకు. అనవసరంగా వేస్ట్ అయినట్టే కదండీ! ఇందులో నేను ఇచ్చిన రూ. 100 గిఫ్ట్‌కి రూ. 100 కొరియర్ చార్జెస్, మళ్ళీ జూట్ బ్యాగు, మళ్ళీ ఈ కవర్స్ ఒక రూ. 100 అట్టు కొన్నాము. ఇవన్నీ వేస్టే కదా! సరిగ్గా మీరు ఎవరితో అయినా, ఏ యూట్యూబర్‌తో అయినా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీ నెంబరు, పిన్ కోడ్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. పిన్ కోడ్ బట్టే వాళ్ళు ఆ ఊరేది అన్నది డిసైడ్ అయిపోతారు. అక్కడ వరకు వచ్చాక మీ లొకేషన్ తెలియకపోతే మీకు కాల్ చేసి లొకేషన్ అయితే అడుగుతారనమాట. సో, ఇంకా సుధారాణి గారు ఇది ఇంక మీకు నేను మళ్ళీ పంపించలేనండి. సో, ఇది నేను ఇక్కడ ఎవరైనా తెలిసిన సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకైతే ఇచ్చేస్తానండి. ఇంకా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఇంక నేను మళ్ళీ ఇది పంపించడానికి మళ్ళీ చార్జెస్ వేస్టు. మీరు పెట్టుకుంటానన్నా అది కూడా వేస్టేనండి. ఎందుకంటే ఇందులో ఉన్న ఒక స్టీల్ బాక్స్‌కి అంత పోస్ట్ ఆఫీస్‌కి ఇవ్వడము అనవసరం అనేసి నాకైతే అనిపిస్తుందనమాట. నేను మీకు మెసేజ్ పెట్టలేకపోతున్నాను కాబట్టి వీడియోలో అయితే చెప్తున్నానండి. తర్వాత నెక్స్ట్ చాలామంది గివ్ అవే కోసం మళ్ళీ అడుగుతున్నారండి. ఈసారి గివ్ అవే మేము డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తామండి. అది కూడా ఇప్పుడు కాదు. నేను చాలా టైం పడతది నెక్స్ట్ గివ్ అవేకి. కనీసం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయినా టైం పడతదండి. నేను 2 విధాలుగా అనుకుంటున్నానండి గివ్ అవే నెక్స్ట్ ప్రాసెస్సు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈసారి అంటే మనకి రెగ్యులర్‌గా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి నా గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి అనుకుంటే డైరెక్ట్‌గా నేను మిమ్మల్ని అడ్రస్ ఇవ్వండి అని కామెంట్స్‌లో అడుగుతానండి. మీరు అడ్రస్ నాకు షేర్ చేస్తే డైరెక్ట్‌గా నేను అమెజాన్‌లో నుంచి ఐటెమ్స్‌ని బుక్ చేసి మీకు పంపించేస్తానండి. ఇది నాకు చాలా సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనేసి అనిపించింది. ఎందుకంటే నేను డైరెక్ట్ అమెజాన్‌లో బుక్ చేసేసాననుకో నాకు ఎక్స్‌ట్రా డెలివరీ చార్జెస్ ఉండవు. ప్యాకింగ్ చేసుకునే పనుండదు. చాలా టైం సేవ్ అవుతుంది. సో, నాకు నచ్చిన ఏదైనా ఒక ఐటెమ్‌ని నేను చూజ్ చేసుకొని డైరెక్ట్‌గా మీ అడ్రస్‌ని అక్కడ ప్లేస్ చేసేసి అమెజాన్ నుంచి మీకైతే నెక్స్ట్ గివ్ అవేలో అలా పంపాలి అని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడప్పుడే కాదు. ఒక 1 ఇయర్ అయినా టైం పడతది నెక్స్ట్ గివ్ అవేకి. ఇది ఒక ప్లాన్ అండి. ఇలా చేయడం వల్ల ఇంకొక సేఫ్ ఏంటంటే నా కాంటాక్ట్ నెంబరు పబ్లిక్‌లోకి వెళ్ళదు. అట్ ద సేమ్ టైమ్ నా అడ్రస్ ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేను కొరియర్ చేయాలి అంటే కంపల్సరీ అడ్రస్ రాయకపోతుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కంపల్సరీ అడ్రస్ రాయాలి. ఇప్పుడు నా అడ్రస్ రాయడం వల్ల మీకు కలిసొచ్చేసింది ఏమీ లేదు. బట్ నేనేంటంటే సోషల్ మీడియాలో ఉంటున్నాను కాబట్టి నా సెక్యూరిటీ
అవైలబిలిటీ నేను చూసుకోవాలి కాబట్టి నాకు నెక్స్ట్ గివ్ అవే డైరెక్ట్ అమెజాన్ నుంచి పంపడమే సేఫ్ అనేసి నాకు అనిపించిందండి. సో అదొక మెథడ్ అనుకుంటున్నాము. లేదు ఇప్పుడప్పుడే మేము గివ్ అవే ప్లాన్ చేయలేదనుకుంటే నెక్స్ట్ గివ్ అవే ఎలా ప్లాన్ చేయాలి అనుకుంటున్నాము అంటే, సపోజ్ మా షాను ఒక 2-3 ఇయర్స్‌లో మెచ్యూర్ అవుతది కదండీ! నేను అప్పటి వరకు కూడా ఛానల్ అయితే ఇలాగే కంటిన్యూ చేస్తానండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ఒక వీడియో అయితే పెట్టుకుంటా వెళ్ళిపోతాను. సో మేమేమనుకుంటున్నాము అంటే, ఈ షాను మెచ్యూర్ ఫంక్షన్ మేము చాగల్‌లో చేసుకుంటాం కదండీ! నేనంటే దేవుడిని కోరుకుంటున్నాను. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు షాను మెచ్యూర్ అవ్వద్దనుకుంటున్నాను. సో అప్పుడు అక్కడ ఫంక్షన్ చేస్తాను కదా! అప్పుడు ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఫంక్షన్‌కి రావచ్చు అనేసి నేనైతే ఇన్వైట్ చేద్దాము అని అనుకుంటున్నానండి. ఇది ఇప్పుడు అనుకుంటున్నాను. అప్పుడు ఎలా జరుగుతది అన్నది నేను ప్రామిస్ చేయలేనండి ఇలాగే జరుగుతది అని. ఏమో అప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, మేమెలా ఉంటామో, మా పొజిషన్ ఎలా ఉంటదో ఇవేమి తెలీదు. పిల్లకి ఫంక్షన్ ఇష్టం ఉంటదో, ఇష్టం లేదో ఇవేమి తెలీదు కదండీ! మేము ఎలా అనుకుంటున్నాం నేను మా వారు కొంతమందిని ఇన్వైట్ చేద్దాం. ఒక 100 మెంబర్స్ వరకు అక్కడ మన చాగల్లు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన వీడియోలు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండీ నరసాపురం నుంచి. సో అలాగా కొంతమందిని ఇన్వైట్ చేద్దాము. అలా వచ్చిన వాళ్ళకి అక్కడ ఫంక్షన్‌లో మనకి ఎలాగో రిటర్న్ గిఫ్ట్ ఉంటది కదా! అదిని మనకి ఫంక్షన్ రోజు భోజనాలు ఉంటాయి కదా! సో అలా అనేసి అనుకుంటున్నానండి. ఇవన్నీ ఎలా జరుగుతాయో తెలీదు గానీ, నాకైతే నా ఛానల్ గురించి చాలా ఫ్యూచర్ ఆలోచనలున్నాయి. సో ఇలా ఈసారి గివ్ అవే ప్లాన్ చేద్దాం, అలా చేద్దామని చాలా ఊహలు కూడా ఉన్నాయండి. చూద్దాం ఇవన్నీ ఎలా జరుగుతాయని. సో ఇప్పుడైతే ఇది సుధారాణి గారు మీరు చూస్తే గనక నాకు కామెంట్ అయితే చేయండి. సో దట్ నాకు మీకు ఈ విషయం తెలిసింది అనేసి నాకొక ఐడియా వస్తది. ఎందుకంటే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెడుతున్నారు. నాకు గిఫ్ట్ పంపించారా? ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అని. మీ గిఫ్ట్ మీకు ఇంకెప్పటికి రాదండి. ఇది నా దగ్గరికి తిరిగైతే వచ్చేసింది. దీని మీద ఏమని రాశారు అంటే, మీరు ఫోన్ ఎత్తట్లేదు, ఇన్‌కంప్లీట్ అడ్రెస్ ఉంది అనేసి అయితే రాశారనమాట. సో ఇంక ఇది మీకు చేరదండి. సో ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే పెద్దగా ఏమి చేయలేదండి. ఇంక అందుకనేసి కూర్చొని మీతో మాట్లాడదాం అనేసి అనిపించి మాట్లాడాను. ఏంటో మోషన్స్ పట్టుకున్నాయి, విరోచనాలు అవుతున్నాయి. తర్వాత ఏమో ప్రతిరోజు తలనొప్పి కింద ఉంటుందండి. ఇంకా అందుకే ఫుల్‌గా ఆయిల్ పెట్టేసాను. ఈరోజైతే పొద్దుటి నుంచి నేను దువ్వను కూడా దువ్వలేదండి. స్నానం కూడా ఇప్పుడే చేసొచ్చాను వేడివేడిగాని. సో సరే గిన్నెలైతే ఉన్నాయండి. గిన్నెలు తోమేసుకొని ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. సో ఇక్కడే చెప్పేస్తాను ఎండింగ్ కూడాని. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.